బంగ్లాదేశ్ లో ఉన్న కొంతమంది మైనారిటీ అయిన హిందువులపై అటాక్ చేయొచ్చు, కానీ ఇక్కడున్న ఇండియన్స్ రియాక్ట్ అవ్వద్దు అంటే ఎలాగా? బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈగోకి వెళ్లి ఎలాగైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ పరిస్థితులు అయితే ఇప్పుడుందో అదే పరిస్థితిలో కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెళ్లేలాగా ఉంది. అది ఖాయంలా కనిపిస్తుంది. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్, మనకు అది క్రికెట్ లీగ్ మాత్రమే కాదు, అదొక ఫెస్టివల్ లాగా. అది ఏప్రిల్ మార్చి ఈ సీజన్ లో వస్తుంది. ఆ 2.5 months క్రికెట్ లవర్స్ మొత్తం సాయంత్రం అయితే చాలు టీవీకి అతుక్కుపోతారు. ఫారిన్ ప్లేయర్స్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. 1 month బ్యాక్ ఐపీఎల్ మినీ ఆప్షన్ జరిగింది. ఆల్మోస్ట్ ఆ బంగ్లాదేశ్ లో అయితే అల్లర్లు జరుగుతున్నాయో అదే టైంలోనే టోటల్ గా 6 బంగ్లాదేశీ ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఐపీఎల్ మినీ ఆప్షన్ లో. కానీ అందులో కేవలం ఒక్క ప్లేయర్ కి మాత్రమే బిడ్డింగ్ జరిగింది. ఆ ప్లేయర్ ముస్తఫిజుర్ రెహమాన్. అది కేకేఆర్ ఫ్రాంచైజ్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ అరౌండ్ 9 crores తో బిడ్డింగ్ పాడి దక్కించుకున్నారు ముస్తఫిజుర్ ని. ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. బట్ ఈ బిడ్డింగ్ అయిన తర్వాత ఐ థింక్ కొన్ని రోజుల్లోనే బంగ్లాదేశ్ లో అల్లర్లు అనేవి ఇంకా ఎక్కువైపోయాయి. ఆ టైంలోనే ఒక 2-3 హిందూ మైనారిటీ కమ్యూనిటీ ఎవరైతే బంగ్లాదేశ్ లో ఉన్నారో వాళ్ళపై ఏ కారణం లేకుండా వాళ్ళపై అటాక్స్ జరిగాయి. జస్ట్ ఫేక్ అలిగేషన్స్ పై వాళ్ళని చంపేశారు కూడా. ఆబ్వియస్లీ వ్యతిరేకత ఇండియా సైడ్ నుంచి వస్తుంది అండ్ వచ్చింది కూడా. శ్రీలంకలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా అల్లర్లే జరిగాయి, కానీ అక్కడ వాళ్ళు ఎవరు మైనారిటీస్ ని టార్గెట్ చేయలేదు. ఈవెన్ నేపాల్లో కూడా ప్రభుత్వానికి అగేన్స్ట్ గా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరిగాయి. చాలా పెద్ద ఎత్తున జెన్జీ ప్రొటెస్ట్ అని మనం చూసాం అదంతా న్యూస్ లో. కానీ అక్కడ కూడా వాళ్ళు మైనారిటీస్ ని టచ్ చేయలేదు, టార్గెట్ చేయలేదు. కానీ బంగ్లాదేశ్ లో కూడా షేక్ హసీనా వెళ్లిపోయిన తర్వాత అంటే ఆ తిరుగుబాటు అయిన తర్వాత చూసుకుంటే రెగ్యులర్ బేసిస్ పైన హిందూ మైనారిటీని పర్టికులర్ గా కంటిన్యూస్ గా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆ వ్యతిరేకత వచ్చింది. అందుకే ఇండియాలో కూడా చాలా మంది ముస్తఫిజుర్ ని ఐపీఎల్ ఆడనివ్వకూడదు. ఐపీఎల్ అనేది మన లీగ్, ఆర్గనైజ్డ్ బై బీసీసీఐ. సో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆడనివ్వకూడదు అనే కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. అండ్ అదే విధంగా బీసీసీఐ కూడా యాక్ట్ చేసింది. వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రిటెన్షన్ ఉంటుంది. ఈ ఇష్యూ పై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఒకవేళ ముస్తఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ ఆడినా కూడా అది ప్లేయర్ కి మంచిది కాదు. ఎందుకంటే తను ఫీల్డింగ్ చేసేటప్పుడు బౌండరీ లైన్ దగ్గర ఉన్న ఖచ్చితంగా ఇండియన్ పబ్లిక్ మాక్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, గట్టిగా బూయింగ్ అనేది జరుగుతుంది. అది అతనికి మంచిది కాదు, అతని ఫ్రాంచైజ్ కేకేఆర్ కి మంచిది కాదు, అండ్ ఓవరాల్ ఐపీఎల్ హార్మోనికి కూడా మంచిది కాదు. సో బీసీసీఐ కేకేఆర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ముస్తఫిజుర్ ని రిలీజ్ చేయండి అని. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ కేకేఆర్ ముస్తఫిజుర్ ని రిలీజ్ చేసింది. ఇక్కడే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈగో హట్ అయింది. సో ఈగో హట్ అవడంలో ఎలాంటి తప్పు లేదు. ఆ ఈగో హట్ అయిన బీసీబీ వాళ్ళు జస్ట్ ఇండియన్ క్రికెట్ బోర్డు తో మాట్లాడి ఎందుకు రిలీజ్ చేశారు, మా కారణాలు చెప్పండి, అట్లీస్ట్ ఆఫ్ ద రికార్డ్స్ చెప్పండి అని ఏదో మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే అయిపోయేది. కానీ వాళ్ళు తీసుకున్న స్టెప్ ఏదైతుందో అదే విచిత్రం అంటున్నాను, అదే సెల్ఫ్ గోల్ అని అంటున్నాను నేను. వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ మంత్ T20 వరల్డ్ కప్ నడుస్తుంది ఇండియాలో. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అఫీషియల్ గా ఐసీసీకి లెటర్ రాశారు, మేము ఇండియాలో T20 వరల్డ్ కప్ పార్టిసిపేట్ చేయము, మా మ్యాచెస్ అన్ని ఇండియా నుంచి బయటికి షిఫ్ట్ చేయమని. వాళ్ళు రీజన్ ఏం చెప్పారంటే మా ప్లేయర్ అయిన ముస్తఫిజుర్ రెహమాన్ కే వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు, మరి మా బంగ్లాదేశ్ టీమ్ కి ఎలా ఇస్తారు సెక్యూరిటీ, అందుకే ఇండియా నుంచి మ్యాచెస్ బయటికి షిఫ్ట్ చేయమని అన్నారు. కానీ విచ్ ఇస్ ప్రాపర్ బుల్షిట్ అంటాను. ఎందుకంటే ఇండియా ముస్తఫిజుర్ ని రిలీజ్ చేసిన కేకేఆర్ నుంచి, అంటే ఐ మీన్ ఫ్రాంచైజ్ నుంచి, అది రీజన్స్ వేరే. అది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా బంగ్లాదేశ్ లో మైనారిటీస్ పైన జరుగుతున్న అల్లర్లకి ఒక రియాక్షన్ ఐ మీన్ బీసీసీఐ నుంచి, అంతేకాని సెక్యూరిటీ ఇవ్వలేక కాదు. కానీ వీళ్ళు ఏమంటే దాన్ని తిప్పి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు, అందుకే రిలీజ్ చేశారు కాబట్టి మా టీం ని కూడా పంపించము అని విచిత్రమైన పాయింట్ తీసుకొచ్చారు ఐసీసీ ముందు. ఐసీసీకి మోర్ దెన్ 60% రెవెన్యూ వచ్చేది ఇండియా నుంచి, అంటే బీసీసీఐ నుంచి. సో నాకు తెలిసినంత వరకు మ్యాచెస్ అయితే అసలు షిఫ్ట్ చేసే ఛాన్సే లేదు. మోర్ ఓవర్ జస్ట్ 1 month టైం ఉంది. 1 month లో మళ్ళీ రీస్కెడ్యూల్ చేయడం అవన్నీ అయ్యే పనులు కావు. మార్చరు కాబట్టి సచ్చినట్టు బీసీబీ అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంబంధించిన ప్లేయర్స్ వచ్చి ఆడాల్సిందే. అది పరువు పోయినట్లయితుంది బంగ్లాదేశ్ కి. ఒకవేళ వాళ్ళు లేదు మేము ఆడము, మేము బాయ్కాట్ చేస్తాము అంటే లాస్ట్ మినిట్ లో పుల్ ఆఫ్ చేసుకుంటే ఐసీసీ రూల్స్ ప్రకారం వాళ్ళు పెనాల్టీ కట్టాలి. అది కాకుండా వాళ్ళ మ్యాచెస్ ఏమైతే ఉన్నాయో దాంట్లో ఎవరైతే ఆపోనెంట్ టీం ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ పాయింట్స్ వెళ్ళిపోతాయి. అండ్ అంత పెనాల్టీ కట్టే అంత వెల్దీ బోర్డు అయితే కాదు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. హైపోథెటికల్లీ స్పీకింగ్, జస్ట్ అనుకుందాం, ఒకవేళ మ్యాచెస్ కనుక ఇండియా నుంచి బయటికి షిఫ్ట్ చేస్తే T20 మ్యాచెస్ బంగ్లాదేశ్ వి, ఆబ్వియస్లీ అప్పుడు ఇండియన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో బీసీసీ, దాని ఈగో హట్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, బంగ్లాదేశ్ తో ఆడాల్సిన ఏ ఒక్క బైలేటరల్ మ్యాచెస్ కూడా మనం ఆడం. అండ్ బంగ్లాదేశ్ లో జరిగే ఏ ఐసీసీ ఈవెంట్ కూడా మనం పార్టిసిపేట్ చేయం. మన మ్యాచెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ బంగ్లాదేశ్ నుంచి బయటికి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది ఒక న్యూట్రల్ వెన్యూ పైన. అది ఎవరికి నష్టం అంటే ప్యూర్లీ బంగ్లాదేశ్ కే నష్టం. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అంటే 2025 లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేసింది. మ్యాచెస్ అన్ని జరిగాయి పాకిస్తాన్ లో, కానీ ఇండియన్ మ్యాచెస్ మాత్రం అన్ని దుబాయ్కి షిఫ్ట్ అయ్యాయి అనుకుంటా. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దుబాయ్ అది. ఇండియన్ మ్యాచెస్ అన్ని అక్కడికి షిఫ్ట్ అయ్యాయి.
అప్పుడు ఏమైందంటే పాకిస్తాన్ లో జరిగే మ్యాచెస్ కి ఎక్కువ క్రౌడ్ రాలేదు. సో వాళ్ళకి చాలా లాసెస్ వచ్చినాయి. రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 600 crores కంటే ఎక్కువే లాస్ వచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేయడం వల్ల అని. సిమిలర్ గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో పెట్టుకుంటే వీళ్ళు కూడా పట్టేది అదే గతి. మర్చిపోకండి వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ఈ ఇష్యూ గురించి కమెంట్ చేయండి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు వీడియో. ఐసీసీ ఒప్పుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకే డ్యామేజ్, ఐసీసీ ఒప్పుకోకపోయినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకే డ్యామేజ్. అంటే ఇది ఒక్క ఐపీఎల్ తో అయిపోద్దా? ఒక్క ఐపీఎల్ తోనే అయిపోద్దా అంటే అయిపోదు. మనకి పాకిస్తాన్ తో ఉన్నంత రైవల్ అయితే బంగ్లాదేశ్ తో లేదు కదా. ఈ ఇష్యూస్ అన్ని సెటిల్ అయిపోయాక మళ్ళీ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడతారు కదా. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొన్ని కోట్లలో డబ్బులు సంపాదిస్తారు అండ్ వాళ్ళ స్కిల్ వాళ్ళ టాలెంట్ కూడా చూపించుకోవచ్చు. అది వాళ్ళకి వేరే లీగ్స్ కూడా హెల్ప్ అవుతుంది. అది వద్దు, కేవలం గవర్నమెంట్ లో కూర్చున్న ఒకరిద్దరు ఈగో ఆర్ బోర్డు లో కూర్చున్న ఒకరిద్దరు ఈగో కోసం ఇండియాతో తలపడుతున్నారు. ఎవరికి నష్టం? కొంచెం మన కామన్ సెన్స్ ఉండాలి. అది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి నష్టం అండ్ వాళ్ళ ప్లేయర్స్ కూడా చాలా నష్టం. ఒక విషయంలో మనము బీసీసీఐని కూడా క్రిటిసైజ్ చేయాలి. అది ఏంటి అంటే ముస్తఫిజుర్ ని రిలీజ్ చేసేటప్పుడు రీజన్స్ చెప్పుంటే బాగుండేది. సో ఇది ఎక్కడ అల్లర్లు జరుగుతున్నాయి కాబట్టి మేము ఆ రీజన్ తో మేము పంపిస్తున్నామని లేదా వేరే ఏదన్నా రీజన్ చెప్పాల్సింది, కానీ మన బోర్డు ఏ రీజన్ చెప్పకుండా జస్ట్ రిలీజ్ చేసింది. సో వాళ్ళు కావాల్సిన రీజన్ వాళ్ళు అల్లుకున్నారు సెక్యూరిటీ అని. లేదా ఐపీఎల్ మినీ ఆప్షన్ జరిగేటప్పుడే ఆర్ దానికన్నా ముందే బీసీసీఐ క్లియర్ గా అన్ని ఫ్రాంచైజెస్ కి అన్అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. లైక్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఆప్షన్ కి వాళ్ళకి ఎవరు బిడ్డింగ్ పాడకండి అని. నెక్స్ట్ జరిగిన కామెడీ ఏంటంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏం డెసిజన్ తీసుకున్నారంటే ఐపీఎల్ ని మేము బంగ్లాదేశ్ లో టెలికాస్ట్ చెయ్యము అని. సరే, ఎవరికి నష్టము? మహా అంటే మాక్సిమం బీసీసీఐకి ఐపీఎల్ నుంచి వచ్చే రెవెన్యూలో 1% డిఫరెన్స్ ఉంటుంది. అంతకన్నా డిఫరెన్స్ ఉండనే ఉండదు. సో ఎవరికి నష్టం? ఇంకా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇండియాలో కూడా టెలికాస్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఇండియా నుంచి అట్లీస్ట్ 5 to 10% అన్న రెవెన్యూ వస్తుంది. ఒకవేళ మనం రెసిప్రోకల్ లో మనం కూడా దాన్ని టెలికాస్ట్ చేయడం ఆపేస్తే అది ఇంకా ఎవరికి నష్టం? బంగ్లాదేశ్ లో ఒక కంపెనీ 2027 వరకు ఐపీఎల్ ని మేము బంగ్లాదేశ్ లో టెలికాస్ట్ చేస్తాము అని రైట్స్ కొన్నారు బీసీసీఐ నుంచి. మొత్తం డబ్బులు పే చేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఆ మ్యాచెస్ ఐపీఎల్ మ్యాచెస్ 2026 కావచ్చు 2027 కావచ్చు బంగ్లాదేశ్ లో టెలికాస్ట్ చేసినా చేయకపోయినా ఆ అమౌంట్ అయితే బీసీసీఐ తిరిగి వెనక్కి ఇవ్వదు యాజ్ పర్ కాంట్రాక్ట్. మళ్ళీ నష్టం ఎవరికి? ఆ కంపెనీకే కదా. వీళ్ళకి ఐసీసీ చైర్మన్ అయిన జైషా ఏమన్నాడంటే వెరీ సింపుల్, T20 వరల్డ్ కప్ వచ్చి ఇండియాలో ఆడండి లేదా పాయింట్స్ పోగొట్టుకోండి అని. విచిత్రం ఏమంటే బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ అనుకుంటాను అతను ఐసీసీకి లెటర్ రాస్తూ ఏమన్నాడంటే మీకు అర్థం కావట్లేదు ఇండియా బంగ్లాదేశ్ మధ్య టెన్షన్స్, అందుకే మేము షిఫ్ట్ చేయమంటున్నాం మ్యాచెస్ అని చెప్పి లేటెస్ట్ కామెడీ ఒకటి చేశాడు. బట్ అదే కామెడీ వర్కౌట్ అవ్వలేదు ఐసీసీ ముందు. టెన్షన్ లేదు, ప్రాబ్లం లేదు, సెక్యూరిటీ రీజన్ అసలే కాదు, జస్ట్ సింపుల్ ముస్తఫిజుర్ రెహమాన్ రిలీజ్ చేశారు, మా ఈగో హర్ట్ అయింది, సో మేము రెసిప్రోకల్ గా ఇది చేస్తాము అని T20 వరల్డ్ కప్ కి రామని ఒక కైండ్ ఆఫ్ దమ్కి. అది వర్కౌటే అవ్వదు అసలు. ఒకవేళ వాళ్ళకి నిజంగానే సెక్యూరిటీ ఇష్యూ ఉంటే మ్యాచ్ ఈ వరల్డ్ కప్ ఏదైతే జరుగుతుందో అట్లీస్ట్ దానికి 3 to 4 months ముందే చెప్పాలి. ఎందుకంటే అప్పుడే షెడ్యూల్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. అప్పుడు చెప్పకుండా జస్ట్ 1 month లో ఉంది అనగా వచ్చి మాకు సెక్యూరిటీ ఇష్యూ ఉంది మేము ఆడము అంటే ఎలా? ఇది గల్లీ క్రికెట్ కాదు కదా లాస్ట్ మినిట్ లో వెన్యూ చేంజ్ చేయడానికి. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్. వెన్యూ చేంజ్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా చూసుకోవాలి, సెక్యూరిటీ ఇష్యూస్ చూసుకోవాలి అండ్ పిచ్ ఎంతవరకు డెవలప్ అయింది ఎంతవరకు డెవలప్ అవ్వలేదు అవి చూసుకోవాలి. ఆల్రెడీ టికెట్స్ ఏమో సేల్ అయిపోయాయి. గవర్నమెంట్ కూడా వివిధ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎక్కడైతే మ్యాచెస్ జరుగుతాయి T20 వరల్డ్ కప్ వాళ్ళంతా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు వచ్చి మేము ఆడమని కథలు పడుతున్నారు. ఖచ్చితంగా మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ముస్తఫిజుర్ ని బీసీసీఐ రిలీజ్ చేయడం కరెక్టా కాదా? దానికి రెసిప్రోకల్ గా ఐపీఎల్ ని వాళ్ళు బంగ్లాదేశ్ లో బ్యాన్ చేయడం కరెక్టా కాదా? అండ్ ఐసీసీ ఈవెంట్ జరిగేది ఏదైతే T20 వరల్డ్ కప్ ఇండియాలో ఉందో దానికి మేము వచ్చి ఆడము అనే డెసిజన్ తీసుకోవడం అది కరెక్టా కాదా? అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బంగ్లాదేశ్ వచ్చి ఆడతారా లేదా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి, నేను చదువుతాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.